తెలియని వ్యక్తికి పిండ ప్రధానం ఏంటిసిందో అది యష్ తేజల చేత. నువ్వు ఇంత తపన పడిపోతున్నావంటే మావయ్యే పోయుండాలి. నువ్వు సీక్రెట్గా అంత్యక్రియలు జరిపించి ఇప్పుడు పిండ ప్రదానం కూడా అత్తయ్యకి తెలియకుండా చేయించటానికి ప్లాన్ చేస్తున్నావు కదా. ఎంత ద్రోహం ఇది! చూడు, ఒకప్పుడు నీకు శత్రువులు చాలా మంది ఉండేవారు. ఇప్పుడు మారుతిరావు మావయ్య కోమాలో ఉన్నాడు. పొలిటీషియన్ కూడా లేడు. మిగిలింది నేనొక్కదాన్నే. నన్ను నువ్వు ఏమీ చేయలేవు. నా కడుపు పండించడం తర్వాత ముందు నువ్వు ఈ పిండ ప్రదానం ఎలా చేస్తావో నేను చూస్తాను. నువ్వు నన్ను వదలనన్నది ఎంత నిజమో నేను నిన్ను వదలనన్నది కూడా అంతే నిజం. మై డియర్ సింధు డార్లింగ్. ఇప్పుడేం చేయాలి? అక్కడ పూజకన్నీ సిద్ధం చేసుంటారు. మావయ్య, మీకీ కార్యం జరిపించే శక్తి నాకు ఇవ్వండి. ఈ అడ్డంకులన్నీ ఎదుర్కొనే బలం ఇవ్వండి. మీకు జరగాల్సిన వాటిల్లో నేను ఏ లోటు రానివ్వను. ఖచ్చితంగా మీ ఆత్మకి శాంతి చేకూరేలా తేజ యష్ల చేత శాస్త్రోక్తంగా ఈ పూజ జరిపిస్తాను. ఎలా అయినా జరిపిస్తాను. ఏంటి, మళ్ళీ కొత్త డ్రామాలు ప్లే చేస్తున్నావా? సింధుని టార్గెట్ చేస్తున్నావా? నేనేం చేశాను తేజ? నేను ఈ ఇంటి గురించి, మీ అందరి గురించి మాత్రమే ఆలోచించాను. నువ్వు ఈ ఇంటి గురించి అంతలా ఆలోచించావంటే నమ్మేయటానికి నేనేం పాత తేజాను కాదు. ఇది ఖచ్చితంగా అమ్మ ముందు సింధుని ఇరికించడానికి నువ్వు వాడిన గేమ్ ఇది. ఇంకా మారనని నమ్మించి నటించి ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నావు? ఇంకొకసారి నా కుటుంబం జోలికి కానీ సింధు జోలికి కానీ వస్తే నేను నిన్ను తరిమేస్తాను. నేను తప్పు చేస్తే నువ్వు నన్ను తిట్టు పడతాను, అంతేకాని ప్రతిదీ తప్పులా చూడకు తేజ. నేను తట్టుకోలేకపోతున్నాను. నేను సింధుకి ఈ కార్యక్రమం చేయటం తప్పని చెప్పాను, కానీ సింధు వినలేదు. అందుకే అత్తయ్యకి చెప్పాల్సొచ్చింది. నిజంగా మీ మంచి కోసమే చెప్పాను. నువ్వు చెడు చేసేదానివే కానీ మంచి చేసేదానివి కాదని నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను నమ్మకపోవటం వల్ల నేను ఏం చేసినా నీకు తప్పుగానే కనిపిస్తుంది తేజ. కానీ నేను మారాను. ఈ ఇంటికి ఎటువంటి అరిష్టం జరగకూడదని నేను ఆలోచించాను. నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడుకువి. నువ్వు వేరే వాళ్ళ కర్మకాండలు జరిపించటం మంచిది కాదు తేజ. నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వు నమ్ముతావో లేదో ఇంక నీ ఇష్టం. ఎందుకురా మధుని తిడుతున్నావు? దీంట్లో మధు తప్పేముంది? తను చెప్పిన దాంట్లో తప్పు లేదు. అమ్మ నాన్న ఉండగా ఎవరికి పడితే వాళ్లకి పిండ ప్రదానం చేయకూడదురా. ఈ ఒక్క విషయంలో సింధు కంటే మధు చేసిన పనే నాకు నచ్చింది. అలా అని నేను మధునే నమ్ముతున్నానని నెత్తిన పెట్టుకుంటానని కాదు. ఈ ఒక్క విషయంలో తను కరెక్టుగా ఉందని చెప్తున్నాను. ఎవరికో పిండ ప్రదానం చేయించాలన్న ఆలోచన సింధుకి ఎందుకొచ్చిందో తెలీదు. అది ముమ్మాటికి తప్పే. దాన్ని మాత్రం నేను క్షమించలేను. నువ్వు ఈ విషయంలో మధుని ఏమీ అనొద్దు. తన తప్పుంటే నేనే చాచి చెంప పగలగొడతాను కదా. నువ్వింకెక్కువ ఆలోచించకురా.
ఇప్పటికైనా నన్ను నమ్ము తేజ. మరీ అతిగా ప్రవర్తించకు. ఈ అతి వినయం దూర్త లక్షణం అంటారు. నీ గురించి నాకు తెలీదా? నన్ను ఇంకా అనుమానిస్తే ఎలా? నేను నువ్వు కట్టుకున్న భార్యని తేజ. నువ్వు భార్యగా, నువ్వు మనస వాచ కర్మన నన్ను భర్తగా స్వీకరించిన రోజున మాట్లాడదాం. నేను చెప్పాను కదా తేజ, లేడీస్ ప్రాబ్లం అని. నువ్వు ప్రతిదీ భూతద్దల్లో పెట్టి చూస్తే ఎలా? సరే, లేడీస్ ప్రాబ్లం అయితే ఎన్ని రోజులు ఉంటుందో తర్వాత ఏం చెప్తావో నేను చూస్తాను. ఇంకొన్ని రోజుల్లోనే నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో తేలిపోతుంది. తేజ, ఛ! అన్ని సమస్యల నుంచి తప్పించుకుంటున్నాను కానీ తేజ నుంచి లాక్ అవ్వకుంటే ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క బంగారం దొరకదు, ఇంకో పక్క కోమాలోకి వెళ్ళిన మావయ్య బయటికి రాడు. ఈలోపు ఈ తేజతో ఎక్కడ కమిట్ అవ్వాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడి చేస్తున్నాను. సింధు, నేను ఏం చెప్పినా నమ్మేసి నాకు తోకలా తిరిగేవాడిని ఈరోజు తల ఎగిరేసి నాతో ఢీ కొట్టి మాట్లాడేలా చేశావు. నువ్వు తక్కువ దానివి కాదు, నేను నీకంటే తక్కువ దాన్నేం కాదు. ఇంతకి ఇంత ఎదురిస్తాను. ఈ మధు ఏంటి బయటికి వెళ్లకుండా కాపలా కాస్తుందా? ఈ మధుని తప్పించుకుని బయటికెలా వెళ్ళాలి? అక్కడేమో టైం అయిపోతుంది, ఇక్కడ చూస్తేనేమో ఈ మధు. ఎలా? ఇప్పుడేం చెయ్యాలి? ఛా! సింధు, టైం దాటిపోతుందమ్మా. సూర్యాస్తమ సమయం కాకముందే ఈ కార్యక్రమం జరిపించాలి. ఆ మధు ఏమో మనం బయట అడుగు పెట్టకుండా కాపలాగా ఉంది. ఏం చేద్దాం? చెప్పండి పంతులు గారు. అమ్మా, ఇక్కడంతా సిద్ధం చేశాను. ముహూర్తం దాటిపోతుంది. వస్తున్నారా రావట్లేదా? వస్తున్నాం పంతులు గారు. ఇంకొక 10 నిమిషాలు టైం ఇవ్వండి, వచ్చేస్తాం. సరేనమ్మా. మధుని ఇంటి నుంచి బయటికి పంపించాలి. కనీసం 3 గంటలు ఆ మధు తిరిగి రాకుండా చేయాలి. ఏం చెయ్యాలి? ఎక్కడికి పంపించాలి? అమ్మా సింధు, నేనే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను. ఆ మారుతీరావు కోమాలో ఉన్నాడు, సగం టెన్షన్ పోయింది. కానీ ఆ మధుని ఇంకా ఎందుకమ్మా ఇంట్లో పెట్టుకున్నావు? ఆ దరిద్రాన్ని బయటికి గెంటేస్తే మీకు పట్టిన పీడ వదిలిపోతుంది కదా. రత్నం గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు మీ సాయం కావాలి. ఈరోజు మా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది. దానికి వెళ్తుంటే ఆ మధు అడ్డుపడుతోంది. తను ఇంట్లోనే ఉంటే నేను బయటికి అడుగు పెట్టలేను. అయితే నన్ను ఏం చేయమంటావు చెప్పు సింధు. వచ్చి ఆ మధు పీక పిసికి చంపేయమంటావా? చెప్పు తల్లి, ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో ఓతోద్దు, అంత తొందరపడకండి. ఇప్పుడే మధు చావకూడదు. మధు గురించి నాకు పూర్తిగా తెలియాలి. మధు ఎన్ని పన్నాగాలు పన్నినా మా ఇంటి పెరట్లో ఆకు కూడా కదలదు అని ఆ మధుకి అర్థం కావాలి. అప్పుడు మధు గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికి ఆ మధు ఇల్లు వదిలి బయటికి రావాలి. మీ ఇంట్లో లాక్ అవ్వాలి. అది మా ఇంటికి ఎందుకు వస్తుంది సింధు?
నా దొంగ సచ్చిన మొగుడికి ఆ మధు అంటే ఇష్టమే కాని ఆ మధుకి నా మొగుడంటే ఇష్టం లేదు కదా. మీ ఆయన చేత ఫోన్ చేయించండి. మారుతిరావుకి స్పృహ వచ్చిందని, కోమాలో నుంచి లేచి నేరుగా మీ ఇంటికి వచ్చాడు అని చెప్పించండి. ఆ మాట వింటే మధు ఒక్క క్షణం కూడా ఆగదు, పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తుంది. మారుతిరావు లేచాడంటే తను బంగారం ఎక్కడుందో తెలుసుకోవాలన్న ఆశతో వస్తుంది. తను మీ ఇంటికి రాగానే అక్కడే లాక్ అయ్యేలా చూసుకోండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఈ ఒక్క సహాయం చేయండి రత్నం గారు. నా మొగుడికి బెయిలిప్పించింది నేనే అనుకుంటున్నాడు నా మొగుడు. నువ్వు పెద్ద మనసు చేసుకుని కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం వల్ల సచ్చినోడు బయటికి రాగలిగాడు. నువ్వు చేసిన దానికి నేను ఆ మాత్రం చేయలేనా సింధు? నా మొగుడు చేత ఇప్పుడే ఫోన్ చేస్తాను. మధుకి ఫోన్ చేయమంటే చాలు, నా మొగుడు ఎగిరి గంతేస్తాడు. ఆడు శకలన్నీ నాకు తెలుసు కదా. నువ్వు ధైర్యంగా ఉండు సింధు. ఏంటమ్మా ఈ పనులు? ఈ నాటకంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఆ మధుకి నిజం తెలిస్తే ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా? దమయంతికి తెలిస్తే మనల్ని క్షమించదమ్మా. వచ్చే సమస్యల గురించి ఆలోచిస్తే ఇప్పుడు మావయ్యకి జరిపించాల్సిన కార్యక్రమం సజావుగా సాగదు భాగ్యం. అవి రాకుండా ఉండడానికే ఈ సాహసం చేస్తున్నాను. ఒక నిజం దాయడానికి ఇంకొక అబద్ధం ఆడక తప్పడం లేదు. నాకు వేరే మార్గం లేదు భాగ్యం. ఈ కార్యం ముగిస్తేనే మావయ్య ఆత్మకి శాంతి కలుగుతుంది. భాగ్యం, నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మొగుడా, ఆ ఫోన్లో అంత తీక్షణంగా ఎవరి ఫోటో చూస్తున్నావు? ఇంకెవరిది రత్నం? నీ ఫోటో, ఆ దేవుళ్ళ ఫోటో చూస్తున్నాను. దేవుళ్ళ ఫోటోనో, దేవత ఫోటోనో, లేదా దెయ్యాల ఫోటోనో నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు చూస్తున్నది ఆ మధు బ్లూ శారీ ఫోటోయే కదా? అర్ధరాత్రులు లేచి నువ్వు ఆ ఫోటోకి ముద్దులు పెట్టడం, నీ పైచన్నంతా నా కళ్ళతో నేను చూసా. సరేలే, నిన్ను కొట్టినా తిట్టినా నువ్వు మారవని నాకు అర్థమైపోయింది. నీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తే గాని బుద్ధి రాదు. అందుకే ఈరోజు నీకు అదిరిపోయే బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయా. బర్త్డే గిఫ్టా? ఈ రోజు నా పుట్టినరోజు కాదు కదా రత్నం. ఏరా మొగుడా, నేను ఎప్పుడు చెప్తే నీకు అదే పుట్టినరోజు, లేదంటే అదే నీకు చచ్చిన రోజు అవుద్ది. ఏది కావాలో నువ్వే తేల్చుకో. వద్దులే, చచ్చిన రోజు కంటే పుట్టినరోజే చాలా బాగుంటుంది. వెరీ గుడ్. అయితే నీ పుట్టినరోజుకి ఎవరొచ్చి నీకు గిఫ్ట్ ఇస్తే బాగుంటుందో నీ కోరికేంటో చెప్పు. పర్వాలేదులే, చెప్పు. మనసులో ఆ మధు వచ్చి నీ చేత కేక్ కట్ చేపిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నావు కదా? ఆహా, నేను ఇంకా చాలా అనుకున్నాను రత్నం. సరే, నీ కోరిక నేను తీరుస్తాను. కేక్ నేను తెప్పిస్తాను, నువ్వు ఆ మధుని రప్పించుకో. పర్మిషన్ గ్రాంటెడ్. ఏంటి రత్నం, జోక్ చేస్తున్నావా? నాకు తెలుసు, మమ్మల్ని ఇద్దరినీ కలిపి కొట్టడానికే కదా ఈ ప్లాను. అమ్మో, నేను నిన్ను నమ్మను కాక నమ్మను. అదేమీ కాదురా మగడా. నిన్న టీవీలో చూశాను, తీరని కోరికలు తీరక చచ్చిపోతే ఆ ఆత్మ ఎవరైతే ఆ కోరికకి అడ్డుపడ్డారో వాళ్ళ చుట్టూతా తిరిగి వేధిస్తుందట.
మంచి విషయమే చెప్పారు. ఆ ఛానల్ని చూస్తూ ఉండు, కరెక్ట్గా చెప్తారు. హా, అందుకే రమ్మగడ భయం వేసింది. రేపు నీ ముసలి ప్రాణం పుటుక్కున పోయి బకెట్ తన్నేసిందనుకో, నీ ఆత్మ మధు మధు అని చుట్టుపక్కల ఇళ్ళన్నీ తిరుగుతూ ఉంటుంది. బతుకున్నంత కాలం నిన్ను భరించింది చాలదో, చచ్చాక కూడా నిన్ను భరించాలా? అది నాకిష్టం లేకే నీ కోరిక తీరుస్తున్నాను. హ, ఇదిగో ఒకే ఒక్కసారి, ఒకే ఒక్క రోజు మాత్రమే. ఆహా, చాలు చాలు రత్నం. ఆ ఒక్క రోజుని తలుచుకుంటూ నా జీవితం మొత్తం గడిపేస్తాను. హ్మ్, ఓరి నా మొగుడు, నీకు నేను అనుకున్న దానికన్నా చాలా సకలున్నాయిరా. హా, హా, ఇంకేంటి లేటు? ఫోన్ చేసి పిలిపించుకో. నేనేమన్నా ఆవిడ కల్లరి ప్రియుడినా? నేను ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ రావడానికి? నువ్వు అనుకున్నట్టు మాది 2 సైడ్ లవ్ కాదు రత్నం, నాది ప్యూర్ 1 సైడ్ లవ్. హ్మ్, సరే సర్లే, నేనే నీకు ఒక ఐడియా ఇస్తాను. ఆ మధు నీ బర్త్డే అంటే ఎలాగూ రాదు కాబట్టి ఆ మారుతీరావు కోమాలోంచి లేచి మన ఇంటికొచ్చాడని చెప్పు. అప్పుడు ఆ మధు ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తుంది. ఆహాహా, అలా చెప్తే వస్తుంది కానీ ఆ, నువ్వు నిజంగానే చెబుతున్నావా లేక దీంట్లో ఏమైనా తిరకాసుందా? ఏహే, తిరగాసు లేదు, మతలబు లేదు. ఈ దెబ్బతో అయినా నీ పైత్యం తగ్గి కాస్త ఇక నుంచైనా పరువుగా ఉంటావని ఆశ, అంతే. రత్నం, నువ్వు భార్యవి కాదే. మరి బ్రోకర్నా? చిచి, దేవత, నా దేవత అంటున్నాను. నా పుట్టినరోజు కాకపోయినా నువ్విస్తున్న గిఫ్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంది రత్నం. కబుర్లు చెప్పింది చాలు. నా మనసు మారేలోపు ముందు ఫోన్ చేసి ఆ మధుని పిలిపించుకో. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆగాగు, ఎలా మాట్లాడతావు? మధు అని ప్రేమగా పిలుస్తాను. అలా కాదురా పిచ్చి మొగుడా, బాగా కంగారు పడుతున్నట్టు నటించాలి. మధు, నీకో గుడ్ న్యూస్, నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి అని చెప్పాలి. ఏది, ఒకసారి ప్రాక్టీస్ చెయ్యి. మధు, గుడ్ న్యూస్, నువ్వు త్వరగా రావాలి. ఆ, అంతే అంతే, ఇలానే చెప్పు. ఏది, ఫోన్ చెయ్యి. అబ్బా రత్నం, నాకు ఆ మారుతీరావుకు లేని టాలెంటు నీ దగ్గరుందే. భలే ప్రాక్టీస్ చేయించావు. నన్ను దాటుకొని ఎలా వెళ్తారో నేను చూస్తా. ఈరోజు అసలు విషయం బయటపడాల్సిందే. హలో, ఆ ఏంటి చెప్పండి. మధు, నీకు గుడ్ న్యూస్. ఏంటది? ఆ మారుతీరావు కోమల నుంచి బయటకొచ్చాడు. నేరుగా మా ఇంటికే వచ్చాడు. ఆలస్యం చేయకుండా నువ్వు త్వరగా మా ఇంటికి వచ్చేసాయి. నిజమా? నీతో ఏదో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట. అవునా? ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. వస్తుంది. చూసావా రత్నం నా యాక్టింగ్? గ్రాండ్ సక్సెస్ మన ప్లాను. ప్లాన్ సక్సెస్ అయింది నీకు కాదురా నా మొగుడా, నాకు. ముసలోడా, నీకు ముందుందరా ముసళ్ళ పండగ. అబ్బా, ఎన్నాళ్ళకు ఒక మంచి వార్త విన్నాను. మారుతీరావు మావయ్య కోమాల నుంచి బయటకొచ్చాడు. ఇంక నాకు దిగులు లేదు. అయినా లేవగానే నన్ను కాంటాక్ట్ చేస్తాడనుకుంటే ఆ పొలిటీషియన్ గారి ఇంటికి వెళ్ళాడేంటి? ఏమైతేనే మావయ్య బుర్ర పెడితే బంగారు సంగతి తేలుస్తాడు. ఇప్పుడదే నాకు ముఖ్యం. ఆగో! ఏయ్, ఎక్కడికి హడావడిగా వెళ్తున్నావు? అది తేజ, అది ఒక్కసారైనా అడిగిన వెంటనే అది ఇది అనకుండా ధైర్యంగా సమాధానం చెప్పావా? అవునులే, నువ్వు చేసేవన్నీ కొంపలు కూల్చే పనులైతే ధైర్యంగా ఎలా సమాధానం చెప్తావు? అయినా ఇంత హడావడిగా వెళ్తున్నావు. ఆ మారుతీరావు ఏమన్నా చచ్చాడా? లేదు కదా. పోనీ ఆ పొలిటీషియన్ గారు ఏమైనా పిలిచాడా?
అది లేదు కదా. మరి ఈ రేంజ్లో హడావుడి పడుతూ ఎక్కడికి వెళ్తున్నావు? తేజ, అది పొలిటీషియన్ దగ్గరికి, మారుతీరావు మావి దగ్గరికి కాదు. ఊరికి అలా బయటికి వెళ్ళొద్దామని. ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతోంది. ఆరాధ్య కూడా నాతో మాట్లాడటం లేదు కదా. నాకేం తోస్తుంది చెప్పు. నువ్వు చెప్పేది నమ్మచ్చా? తేజ, ఏంటి తేజ అలా అనుమానిస్తున్నావు? తను నీ భార్య, తనకి ఆ మాత్రం స్వేచ్ఛ ఉండకూడదా? ఒక స్త్రీని వంటగదిలో బంధించి ఉంచడం తప్పు తేజ. బయటికి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. సడన్ గా ఈ సింధు నాకు వకాల్తా పుచ్చుకుందేంటి? ఏం మధు, ఇంటికి తిరిగి వస్తావు కదా? ఎందుకు రాను? గంటలో వచ్చేస్తాను. వెళ్ళని తేజ, పాపం తనకు కూడా పనులుంటాయి కదా. నువ్వు వెళ్ళు మధు, ఏం పర్లేదు, వెళ్ళు. ఇప్పుడు నన్ను మంచి చేసుకోవాలని చూస్తుందనుకుంటా. నువ్వు ఎప్పుడు నాకు శత్రు వేసిందో, నువ్వు బయటికి పంపించడానికి సహాయం చేస్తే తర్వాత నిన్ను పంపించటానికి సహాయం చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో. అది జరగని పని. నీ బుర్రలో ఏం తిరుగుతుందో నాకు తెలుసు. అంతకు మించి ఆలోచించలేవని కూడా నాకు తెలుసు. నువ్వు మొండిదానివైతే నేను మహా మొండిదాన్ని మధు. అత్తయ్య, యశ్ ఎక్కడా? వాడేదో ముఖ్యమైన పని మీద బయటికెళ్ళాడమ్మా. సింధు, అమ్మ ఫోన్ చేస్తోంది. ఇప్పుడు ఎలాగా? పూజా కార్యక్రమం పని మీద బయటకు వచ్చావని మేనేజ్ చెయ్యి. చంద్రాన్ని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లారంట కదా? లేదమ్మా, నాన్న వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం ఉంది కదా, దాని పనుల కోసం బయటకు వచ్చాం.